అందరికి నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ అజర్ హాస్పిటల్ అనుకున్నా. ఈరోజు మనం క్షయవ్యాధి లేదంటే ట్యూబర్క్లోసిస్ యొక్క చికిత్స గురించి తెలుసుకుందాం. శరీరంలో ఈ టీబీ అనేది ఏ అవయవానికి వచ్చినా ట్రీట్మెంట్ ఒకటే తీరు ఉంటుందండి. 6 to 9 months కోర్స్ అనేది వాడాలి. ఇందులో మెయిన్గా ఫస్ట్ 2 విధాలు ఉంటుంది. ఫస్ట్ 2 నెలలు ఇంటెన్సివ్ బేస్డ్ ట్రీట్మెంట్ అంటాం. ఇక్కడ 4 డ్రగ్స్ వాడతాం: ఐసోనైజర్, రిఫాంపిసిన్, ఇథామిడల్ అండ్ పైరసినమైడ్. నెక్స్ట్ 3rd మంత్ నుంచి 9 months వరకు వాడేది కంటిన్యూషన్ ఫేజ్ అంటాం. ఇక్కడ 3 డ్రగ్స్ అనేది వాడతాం: ఐసోనైజర్, రిఫాంపిసిన్, ఇథామిడల్. సో ఈ కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం, 6 to 9 months కోర్స్ అనేది కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మళ్ళీ టీబీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంగ్ విత్ కంప్లీట్ కోర్సు టీబీ మందులు వాడడంతో పాటు పౌష్టికాహారం కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడే టీబీ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ లేదా దీన్నే మొండి రకం టీబీ అంటాం, ఆర్ ఎండిఆర్ టీబీ అంటాం. దీని గురించి తెలుసుకుందాం. సో ఈ ఎండిఆర్ టీబీ లేదంటే మొండి రకం టీబీ ఎవరికి వచ్చే అవకాశం ఉంటుందంటే, ఎవరైతే ఇనీషియల్గా నార్మల్ టీబీ వచ్చి పూర్తిగా టీబీ ట్రీట్మెంట్ వాడారో లేదంటే మధ్యలో మానేస్తారో అలాంటి వాళ్ళకి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మొండి రకం టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మొండి రకం టీబీ ఎప్పుడు అంటామంటే, మనకు తెమడ పరీక్షలో ఐదర్ ఐసోనైజర్ లేదా రిఫాంపిసిన్ అనే డ్రగ్స్ కి రెసిస్టెన్స్ చూపిస్తే కనుక బ్యాక్టీరియా, అప్పుడు దీన్ని మొండి రకం టీబీ అంటాం. సో ఈ మొండి రకం టీబీ వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది దాదాపుగా 9 months వాడాలండి. లేటెస్ట్ గా మనకు 6 months ట్రీట్మెంట్ అనేది లేటెస్ట్ గా వచ్చింది. దాన్ని బిపాలియం రెజిమెన్ అంటాం. సో ఈ మొండి రకం టీబీ వాళ్ళు కనుక రెగ్యులర్ గా ఈ కోర్సు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఈ కోర్సు మొండి రకం టీబీ కేసులకు. సో ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్ గా కంటిన్యూ చేయకపోతే వాళ్ళ కంప్లీట్ లంగ్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది.